ఈ వారం సింహరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహు చతుర్థంలో ఉన్నాడు, కేతువు దశమంలో ఉన్నాడు. కాబట్టి ఈ వారం ఈ రాశివారు చిన్న అవహేళనకి గురి అయ్యేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మఖా నక్షత్రం వాళ్ళు అనవసరంగా నింద పడవలసినటువంటి అవసరం ఈ వారంలో కనిపిస్తోంది. పూర్వ ఫల్గుని నక్షత్రం వారు కావాలని చెప్పి ఓ మంచి పని చేద్దామని ప్రయాణానికి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వచ్చేటటువంటి సందర్భంలో ఒక ఇబ్బందికి గురి అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఉత్తరా ఫల్గుని అంటే ఉత్తర నక్షత్రం వాళ్ళు ఏదో ఒక రుణాన్ని తొందరగా తీర్చేద్దామని ఎవరికో మధ్యవర్తిత్వం చేసుకుంటూ అలా అప్పుని ఇప్పించి దానివల్ల ఇబ్బందికి అవహేళనకి గురి అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇలాంటి సందర్భాల్లో మానసిక ప్రశాంతత కోసం గణేశ స్తోత్రాన్ని పఠించడం అవసరం. దేవాలయంలో ఆవు నేతిని కానీ గోక్షీరం ఆవు పాలని కానీ స్వయంగా వెళ్ళి ఇయ్యడం చాలా మంచిది. ఈ వారం ఈ రాశివారు వైద్యుడిని సంప్రదించి ఆరోగ్య పరీక్షల్ని చేయించుకోవడం కొంత అవసరం.